హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, భౌతిక రాశికి పూర్తి అర్థాన్ని చేకూర్చడానికి దాని పరిమాణానికి చేర్చవలసినది ఏది? భౌతిక రాశికి పూర్తి అర్థాన్ని చేకూర్చడానికి దాని పరిమాణానికి చేర్చవలసినది ఏది? ప్రయాణం. కృత్రిమ ఉపగ్రహాలకు శక్తి దేని నుండి వచ్చును? కృత్రిమ ఉపగ్రహాలకు శక్తి దేని నుండి వచ్చును? సౌరశక్తి. ఎత్తు పెరిగే కొలది ఉష్ణపీడనం ఏమవుతుంది? ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణపీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇంద్రధనస్సు ఏర్పడుటకు గల కారణం ఏమి? ఇంద్రధనస్సు ఏర్పడుటకు గల కారణం కాంతి విశ్లేషణం. ఒక విద్యుత్ స్థానం నుండి అనేక విద్యుత్ ఉపకరణ సాధనములను కలుపుట మంచిది కాదు. ఎందువల్ల? ఒక విద్యుత్ స్థానము నుండి అనేక విద్యుత్ ఉపకరణ సాధనములను కలుపుట మంచిది కాదు. ఎందువల్ల? వోల్టేజీ తగ్గవచ్చు. నీటిని 100 C వద్ద చల్లార్చినచో జరుగు మార్పులు ఏమి? నీటిని 100 సెంటీగ్రేడ్ల వద్ద చల్లార్చినచో జరుగు మార్పులు ఏమి? ఒక స్థానం వరకు ఘనపరిమాణం తగ్గి ఆ తర్వాత పెరుగును. ఒక స్థానం వరకు ఘనపరిమాణం తగ్గి ఆ తర్వాత పెరుగును. ప్రాథమిక రంగులు అనగా ఏవి? ప్రాథమిక రంగులు అనగా ఏవి? ఎరుపు, ఆకుపచ్చ, నీలం. గాలి వీచుటకు కారణం? సంవహనం వల్ల. సంవహనం వల్ల గాలి వీచుటకు కారణం. రెండు తీగల్లో విద్యుత్ ఎదురుగా ప్రయాణించిన ఏం జరుగును? రెండు తీగల్లో విద్యుత్ ఎదురుగా ప్రయాణించినచో ఏం జరుగును? వికర్షించుకొనును. ఎలక్ట్రోసెఫ్లోగ్రాఫ్ అనగా ఏమి? ఎలక్ట్రోసెఫ్లోగ్రాఫ్ అనగా మెదడులో విద్యుత్ తరంగాలు కొలుచు యంత్రాన్ని ఎలక్ట్రోసెఫ్లోగ్రాఫ్ అంటారు. యురేనియం ఫ్యూజన్ కనిపెట్టింది ఎవరు? యురేనియం ఫ్యూజన్ కనిపెట్టింది ఎవరు? ఆటో కాన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? ఎలక్ట్రోమాగ్నెటిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది మ్యాక్స్వెల్. నెక్స్ట్, ఇస్త్రీ పెట్టెయందలి తీగ చుట్టు తయారు చేయుటకు వాడు పదార్థం ఏది? ఇస్త్రీ పెట్టెయందలి తీగ చుట్టు తయారు చేయుటకు వాడు పదార్థం నిక్రోమ్. సౌర స్థిరాంకం యొక్క విలువ ఎంత? సౌర స్థిరాంకం యొక్క విలువ ఎంత? 1.34 103 వాట్ల చదరపు మీటర్లు. గడియారంలోని గంటల ముళ్ళు యొక్క కోణీయ వేగం ఎంత? గడియారంలోని గంటల ముళ్ళు యొక్క కోణీయ వేగం ఎంత? 2/60 × 60 × 24 రేడియన్స్ ఆర్ సెకండ్స్. రేడియం కోబాల్ట్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? రేడియం కోబాల్ట్ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? క్యాన్సర్ వ్యాధి మూలకములలో తేలికైనది ఏది? మూలకములలో తేలికైనది ఏది? హైడ్రోజన్. లోహములలో తేలికైనది ఏది? లిథియం. లోహములలో తేలికైనది లిథియం. ఆక్సిజన్ రూపాంతరం ఏది? ఆక్సిజన్ రూపాంతరం ఓజోన్. మంచి విద్యుత్ వాహక లోహం ఏది? వెండి. మంచి విద్యుత్ వాహక లోహం వెండి. ఒక విద్యుత్ వలయంలో ప్రవహించే ఒక విద్యుత్ వలయంలో ప్రవహించే ఈ బిట్ సరిగ్గా లేదండి. ఇవ్వండి ఈ వీడియోలో జనరల్ స్టడీస్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం.